నేనైతే ఇప్పుడు సింగపూర్‌లో అయితే ఉన్నాను. ఇంక సింగపూర్ అమౌంట్ గురించి అయితే మీకు తెలిసిందే గదా! సింగపూర్ ఒక డాలర్ వచ్చేసరికి మన ఇండియన్ రూపీలో వచ్చేసరికి రూ. 70. నేనొక లిటిల్ ఇండియా అని చెప్పి ఒక టీ కొట్టులో అయితే ఉన్నానండి. ఇదంతా టీ కొట్టు. ఇదంతా గూడా ఒక టీ కొట్టండి. ఈడ నేను ఒక టీ అయితే తీసుకున్నాను. ఈ టీ ఇచ్చేసరికి ఇక్కడ $1 ఒక సింగపూర్ డాలరు. ఇక్కడ రూ. 1 గదా! ఇది మన ఇండియన్ రూపీలో కన్వర్షన్ అయిపోతే ఈ టీ రూ. 70. అదే మన ఇండియాలో అయితే ఇట్లాంటి టీలు 5 తాగొచ్చు. అదండి. సింగపూర్‌లో ఏందంటే కొంచెం లివింగ్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఈడ ఇడ్లీ అట్లాంటివి తినాలన్నా కూడా మినిమమ్ $3 పెట్టుకోవాలి. $3 అంటే రూ. 210. చాలా ఎక్స్‌పెన్సివ్సేను. సింగపూర్‌కొచ్చేటప్పుడు గట్టిగా అయితే బలంగా ప్లాన్ చేసుకోరండి. రూ. 100 అనుకున్న కాడ ₹1000 ఖర్చు పెట్టే విధంగా చేసేయండి. ఒక్క పూట భోజనానికి ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా $6-10 ఖర్చయితే అయిపోతా ఉంది. ఇంచుమించు $500-700 దాకా ఖర్చయితే అవుతా ఉంది. మరి ఇదండి సింగపూర్‌లో అయితే ఉన్నాను. సింగపూర్‌లో అమౌంట్ ఎలా ఉందో, సింగపూర్‌లో ఖర్చు ఎలా ఉందో చూసారు గదా! వీలైతే ఒక లైక్ కొట్టండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మరి ఉంటానండి. ఇదంతా గూడా లిటిల్ ఇండియా ఏరియా. సింగపూర్‌లోని ఇదంతా లిటిల్ ఇండియా ఏరియా. చాలా పెద్ద ఏరియా. చాలా ఫేమస్ అయిన ఏరియా గూడాను. మరి ఉంటానండి. వచ్చే వీడియోలో కలుసుకుందాం.